పచ్చి కొబ్బరితో ఎంతో రుచిగా ఉండే తమిళనాడు ఫేమస్ స్వీట్ను ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ స్వీట్ వచ్చేసి ఎంతో హెల్దీ కూడా, చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే దీనికి ముఖ్యంగా కావాల్సింది కొబ్బరి ఇంకా బెల్లం. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానివ్వండి, నిమిషాల్లో ఈ స్వీట్ మనకు తయారైపోతుంది. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరిని తురిమి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టుకుని కూడా తీసుకోవచ్చు. ఈ కప్పు కొబ్బరి తురుము కోసం నాకు 1 కొబ్బరికాయ పట్టిందండి. ఇలా కొబ్బరి తురుమును మిక్సీలోకి వేసుకుని దీనిలోకి 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి బదులుగా గంటపాటు నానబెట్టుకున్న బియ్యమైనా వేసుకోవచ్చు. దీంతో పాటుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చిటికెడంత వేసుకుంటే సరిపోతుంది ఉప్పు. అలాగే 2 యాలకులు కూడా వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా నీరు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరమైతే ఇంకాస్త నీళ్లను కూడా వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసుకుని మరీ పలుచగా చేసుకోకూడదు. ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని పచ్చి కొబ్బరి సన్నగా తరిగి ఈ కొబ్బరిని వేసుకోవాలి 2 స్పూన్ల వరకు. అలాగే జీడిపప్పు పలుకులు 10 నుండి 15 వరకు వేసుకోవాలి. వీటిల్ని సన్నని మంట మీద నిదానంగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేయించుకుని తీసుకోవటం వలన తినేటప్పుడు రుచి చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగిలిన నెయ్యిలోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుంటూ సన్నని మంట మీదే నిదానంగా 1 లేదా 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ను చిన్న మంట పైనే ఉంచుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే 1-2 నిమిషాల్లోనే మనకి ఇది కాస్త దగ్గర పట్టడం మొదలవుతుంది. అలా వచ్చేంత వరకు కూడా ఎక్కడ అడుగు మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కాస్త చిక్కపడినప్పుడు దీనిలోకి 1/3 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే బెల్లంని ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం మనకు కొబ్బరిలో పూర్తిగా కలిసిపోయి కరిగిపోయి ఇలా పల్చపట్టం మొదలవుతుంది. మంటను బెల్లం వేసుకున్న తర్వాత కాస్త పెంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఇలానే దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. అంచుల వెంట పట్టిన దాన్ని కూడా తీసుకుని స్వీట్లో కలుపుకుంటూ ఉండండి. 1-2 నిమిషాల్లోనే స్వీట్ దగ్గర పట్టం మొదలవుతుంది. ఇలా దగ్గర పడేటప్పుడు దీనిలోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, వీటిల్ని వేసుకోవాలి. వీటిల్ని కూడా స్వీట్లో కలిసేలాగా కలుపుకోండి. ఈ స్వీట్లోకి ఇంకా నెయ్యి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనకు వేసుకున్న 2 స్పూన్ల నెయ్యి సరిపోతుంది. ఈ స్వీట్ను ఇలానే కలుపుకుంటూ అంచుల వెంట కానీ అడుగున కానీ మాడిపోకుండా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వీట్ వచ్చేసి గరిటతో పాటు ఇలా లేచొచ్చేస్తూ ప్యాన్కు అతుక్కోకుండా ఉండాలి. ఇలా వచ్చిందంటే మనకు స్వీట్ తయారైపోయినట్టేనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే తమిళనాడు ఫేమస్ స్వీట్ మనకు తయారైపోతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది, హెల్దీ కూడా, చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి ఈ స్వీట్ తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.